వృద్ధాప్యం జీవితంలో ఒక భాగమే తప్ప శాపం కారాదు అంటారు ఆమె. సమాజం నాకేమిచ్చింది అని ఆలోచించడం కాదు, సమాజానికి నేనేమివ్వాలి అని ఆలోచించే అతి కొద్ది మందిలో శ్రీమతి ఉషారాణి గారు ఒకరు. కుటుంబం కోసం ఆహర్నిశలో శ్రమించిన పెద్దలు తమ జీవిత చరమాంకంలో హాయిగా జీవించాలే తప్ప ఇబ్బందులకు గురి కాకూడదని ఉషారాణి గారు నిత్యం ఆలోచిస్తారు. అందుకే మోక్షా సదన్లో వివిధ రకాల పరిస్థితుల్లో కాశీకి చేరిన ఎందరో వృద్ధులను కన్న బిడ్డల కన్నా మిన్నగా చూసుకుంటూ అమ్మ ప్రేమకు ప్రతిరూపమై నిలుస్తున్నారు. విశ్వనాథుని ఆజ్ఞతో కాశీ పట్టణంలో అనేక ఏళ్లుగా భక్తుల సేవలో తరిస్తున్నారు ఉషారాణి గారు. మోక్షా సదన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మోక్షా సదన్ వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే మరో ఉచిత వృద్ధాశ్రమాన్ని నిర్మించాలని యోచిస్తున్నారు. అందుకు గాను దాతల నుంచి సహాయ సహకారాలను కోరుతున్నారు. ఆర్థికంగా ఉన్నవారు, మనసున్నవారు తమకు తోచిన రీతిలో డొనేషన్లను అందించి మోక్షా సదన్ ఆశయాలకు సేవలకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక్కడకు విచ్చేసే భక్తులకు వసతి సదుపాయం, ట్రాన్స్పోర్ట్తో పాటు తమ ఆశ్రమంలో పితృ కార్యక్రమాలకు పిండ ప్రదానాలు, మాసికాలు నిర్వహించుకునేందుకు ఆశ్రమంలో తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. కాశీ విశ్వేశ్వరునికి అభిషేకాలతో పాటు లక్షపత్రి పూజ, లక్షవత్తుల నోము వంటి పూజలను నిర్వహించుకునేందుకు దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు. నారాయణ సేవ, సాధు సమారాధన నిర్వహిస్తున్నారు. సకల దేవతలు కొలువైన గోమాత సేవలో తరిస్తూ యాత్రికుల చేత గోదానం చేయిస్తూ గోశాలలోని ఆవులకు పూజలు చేసుకునేలా విశాలమైన ప్రదేశంలో గోశాలను నిర్వహిస్తున్నారు. మోక్షా సదన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆధ్యాత్మికతతో పాటు సామాజిక సేవల్లోనూ చురుకైన పాత్ర పోషిస్తున్నారు. పేద విద్యార్థులకు విద్యాపరమైన సహాయాలు చేస్తున్నారు. ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నారు. భక్తులకు దుప్పట్లు, దుస్తుల పంపిణీ చేపడుతున్నారు. ఇలా ఒక్కటేమిటి, అనేక ఏళ్లుగా వివిధ సేవలు అందిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు శ్రీమతి ఉషారాణి గారు.